పరిసరాల శుభ్రత పాటించు గ్రామాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలని కడప డివిజనల్ పంచాయతీ అధికారి విజయభాస్కర్ తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటంలోని ఎంపీపీ సభా భవనంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. గ్రామాల పరిసరాల శుభ్రత కోసం 2 రోజులుగా పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పరిశుభ్రత తప్పనిసరిగా పాటిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పరిశుభ్రత ధ్యేయంగా గ్రామాల్లో ఉన్న అపరిశుభ్రత పూర్తిగా తొలగింపు చేపట్టి గ్రామాన్ని పచ్చదనంతో పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని, సిద్ధవటం మండలంలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రత తొలగింపు చేపట్టలేదని ఫిర్యాదులు అందుతున్నాయని, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలపై శ్రద్ధ వహించి తొలగింపు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి మహోదవ్ యాస్మిన్, స్వయం సహాయక సంఘ సభ్యులు, విఏఓలు పాల్గొన్నారు. అదే మొక్కకి మంచి బలవంతమైనటువంటి పోషకాలు ఇచ్చేటువంటి ఎరువు. మనం ఈ యూరియా, ఫాస్ఫేట్ ఇవన్నీ వాడడం వల్ల వాటిలో మనం తినేటువంటి రైస్లో బలం లేదు, బలవంతమైన రైస్ కాదు. అవి మనం ఒరిగి తింటాము, దానివల్ల మళ్ళీ మనకు ఇండైరెక్ట్గా మనకు ఈ డయాబెటిక్ పేషెంట్ అవుతాము. ఎవరు ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఈ షుగర్ పేషెంట్ అనే వాళ్ళు ఉండాలి. షుగర్, బీపీ, థైరాయిడ్ లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా అదృష్టం ఉంది గానానికి. ఎందుకు మనం ఎక్కువ రైస్ తింటాను అంటే ఈ పిండి పదార్థాలు అనేది ఎక్కువ తింటాను, కార్బోహైడ్రేట్స్. దానివల్ల అది మన శరీరంలో అది చేయడం వల్ల ఇవన్నీ మొదలైన ఈ షుగర్ అనేది వస్తాం. ఒక షుగర్ వస్తే కన్నా 100 రకాల రోగాలు వస్తాయి. ఒకటి కాదు, మన బాడీలో కళ్ళకి, కిడ్నీకి రకరకాల డ్యామేజ్, చర్మానికి అంత రకరకాల విధంగా దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అది రాకుందంటే మనము ఇటువంటి మన శాశ్వతంగా పండే ఇవన్నీ రాగులు, జొన్నలు, నూతనాలు అంటారు. రాగులు, జొన్నలు, సొంతలు, కొర్రలు తీసారు. మనము కరెక్ట్గా రికార్డ్ అవుతామనేది కూడా డౌట్ ఉంది. ఎవరైనా కావచ్చు, అట్లా ఉండాలి మన పరిస్థితి. అంటే మనకి శత్రువులు ఎవరు లేరు, ఎవరో బయట నుంచి వచ్చి మనం కత్తితో ఎవరు పొడవరు. మన బాడీలోనే ఉన్న పుట్టేటువంటి ఈ షుగరు, బీపీ, థైరాయిడ్ ఇటువంటి మనల్ని నిర్వీర్యం చేస్తున్నాయి. అంటే మన యొక్క శక్తిని హరిస్తాయి. ఇటువంటి రోగాలే మనకు